శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నివసిస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ నాకు ఫోన్ చేస్తూ ఉన్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని సంప్రదించవచ్చు. ఈ నెంబర్ ఫోన్ చేస్తే నేను లిఫ్ట్ చేస్తాను, నేనే మీకు సమాధానం చెప్తూ ఉంటా. అంతేకాకుండా మీ జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ మూడు ఉండాలండి. ఉంటే మనం జాతకాలు చెప్పచ్చు. ముహూర్తాలు కూడా పొడుగు పెడుతూ ఉంటాం. పొడుగు ముహూర్తాలు, పెళ్లి ముహూర్తాలు అన్నీ కూడా మన ఆది ఆస్ట్రాలజీని చేస్తూ ఉంటాను నేనే. మీకు నేను చెప్పిన ఈ వీడియోస్ నచ్చితే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నన్ను ఆశీర్వదించండి. ఇప్పుడు మనం ఏప్రిల్ నెల 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశిలో ఏప్రిల్ నెల మొత్తం కూడా చాలా బాగుండబోతుందండి మేషరాశి వాళ్ళకి ముఖ్యంగా. ఎందుకంటే శనీశ్వరుడు మీకు 12వ భావంలో ఉన్న ముందర మీ రాశిలో రవి ఎగ్జాల్టేషన్లో రవి ఉన్నాడు. ఏప్రిల్ 14 రవి ఉండడం వలన 14వ తారీఖు నుంచి మీకు అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయి. మీకు 14వ తారీఖు నుంచి 14వ తారీఖు చాలా మంచిగా ఉండబోతుంది. ముఖ్యంగా మీ పిల్లలకి చాలా మంచి అభివృద్ధి కార్యక్రమాల్లో అభివృద్ధి పరంగా మీరు ఉంటారు. అంతేకాకుండా మీకు ద్వితీయ భావంలోనే గురు ప్రభావం వల్ల కూడా చక్కటి ధన సౌఖ్యము, కుటుంబంలో వృద్ధి, ఆయుష్, సంగీత సాధన చేసే వాళ్ళకి అద్భుతమైన ప్రతిభ, విద్యలో ఆటంకాలు లేకుండా రాణించడం, బంగారు ఆభరణాలు రావడము ఇవన్నీ కూడా మీకు ఉంటాయి. వేళ్లపట్టు భోజనం చేయడానికి అవకాశాలు ఎక్కువగా మీకు ఉంటాయి. అంతేకాకుండా కుజుడు ప్రభావం వల్ల కూడా మీ రాష్ట్రాధిపతి 3వ భావంలో ఉండడం వల్ల ధైర్యం, ప్రతి పనులను ఆటంకాలు లేకుండా విజయం సాధించడం, కార్యోత్సాహము. అలాగే కొంతమందికి సైన్స్ గ్రూపులు చదవడము. మీరు చూడండి, మీ జాతకంలో కూడా చూసుకోండి, 3rd భావంలో కనుక కుజుడు ఉంటే వాళ్ళు జనరల్గా సైన్స్ గ్రూపులు చదువుతారు. ఎంపీసీ ఉంటుంది కదా, ఎంపీసీ బైపీసీ అంటాం కదా, అట్లాగా సైన్స్ గ్రూపులు చదువుతారు. ఆ అవకాశాలు ఉన్నాయి. అదే పక్క పెడితే ధైర్యం ఎక్కువ. మీరు మీ తమ్ముళ్ళని, తోబుట్టువులని చాలా చక్కగా చూసుకుంటారు. సహాయ సహకారాలు వాళ్ళకి అందిస్తారు. కొత్త కొత్త ఆలోచనలు మీకు అద్భుతంగా ఉంటాయి. కానీ కుజుడే 3వ తారీఖు ఏప్రిల్ నుంచి కూడా 4వ భావంలోకి వచ్చేస్తున్నాడు. అంటే 4వ భావంలో లగ్నం మీరు రాసేది 4వ భావంలో ఉంటే అంత మంచిది కాదు. చదువు విషయంలో చాలా ఆటంకాలు ఎదురవుతాయి. అంతేకాకుండా భూములు, వాహనాలు, గృహాలు ఇవి సౌఖ్యం తక్కువగా ఉంటాయి. ఒకవేళ మీరు కొన్నా కూడా కొద్దిగా ఎక్కువ రేటు పెట్టి కొనడము, కొన్ని సందర్భాల్లో మోసపోవడము జరుగుతుంది. వ్యవసాయదారులు కూడా పంటలో నష్టం రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ఏదేమైనా కేతు ప్రభావం వలన 6వ భావంలో ఉన్న కేతువుకి గురుదృష్టి వలన అద్భుతంగా ఉంటుంది. అద్భుతంగా ఉండండి ఏంటి, కొంతమందికి పదవులు రావడము, కొంతమంది ఏమో కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వడము. ముఖ్యంగా ఆడవాళ్ళకి కూడా చెప్తున్నానండి, మీరు చదువులోను అలాగే ఇంటర్వ్యూస్ వెళ్ళడంలోనూ మీరు చేస్తూ ఉంటారు. వాటిలో కూడా విజయం సాధిస్తారు. గ్రూప్స్, ముఖ్యంగా సివిల్ సర్వీసెస్ కానీ గ్రూప్స్ ఎగ్జామ్స్ ఉంటుంది కదా, గవర్నమెంట్ ప్రొఫెషన్కి సంబంధించింది, మీరు ఉత్తీర్ణత అవ్వడానికి అవకాశాలు ఎక్కువ. శత్రు భయము, రుణ భయము, రోగ భయం లేకుండా సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా, అదృష్టవంతులుగా ఉండడానికే అవకాశాలు ఉంటాయి. ఏదేమైనా మీ ఇంట్లో శుభకార్యాలు, వివాహాది వేడుకలు జరగడానికి అవకాశాలు ఏప్రిల్ నెలలో కూడా ఉన్నాయి. మీ రాశి వారికి గురు ప్రభావం వలన తలవంతలంకి వచ్చే ధనయోగం బాగా ఉంటుంది. ఆయుర్వృద్ధి అంటాం కదా, ఆయుష్ వృద్ధి అవ్వడము, అనారోగ్య సమస్యల నుంచి బయటపడడము, కోర్టు రిలేటెడ్, లా రిలేటెడ్ సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటి నుంచి కూడా ఉపశమనం కలగడానికి అవకాశాలు ఎక్కువ. భాగ్యస్థానాన్ని శని చూస్తానంటే భాగ్యస్థానాన్ని, భాగ్యాధిపతి ద్వితీయంలో ఉన్నాడు. అంటే మీకు రావాల్సినటువంటి డబ్బులు కొద్దిగా లేట్ అవ్వచ్చు. అలాగే విద్యార్థులు విదేశాలు వెళ్ళడానికి, ఉన్నతమైన విద్య రీత్యా కొద్దిగా ఆటంకాలు ఎదురవడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా మీ బిజినెస్ల రీత్యా విదేశాలు వెళ్ళడము, అక్కడ ఆటంకాలు ఎదురవడము జరగడానికి అవకాశం ఉంది. ఏదేమైనా మీరు ప్రయాణాలు చేయడము, అలాగే తీర్థయాత్రలు చేయడం కూడా జరుగుతుంది. కొన్ని అవరోధాలు, అపవాదులు ఇవి జరుగుతాయి. అంతేకాకుండా ఉద్యోగ రీత్యా అయితే ప్రొఫెషనల్గా మీరు చాలా బాగా అద్భుతంగా ఉంటుందండి. ముఖ్యంగా వేద పండితులకి చాలా బాగుంటుంది.
ఉద్యోగస్తులకి అద్భుతమైన కాలము. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు రావడానికి లేదా ప్రమోషన్స్ రావడానికి వాళ్ళకి అవకాశాలు ఎక్కువ. వాళ్ళకి జీతాలు పెరగడం కూడా, అంటే డబ్బులు ఎక్కువ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ వాళ్ళకి, డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి గురు ప్రభావం కాబట్టి ప్రొఫెషనల్గా వీళ్ళకి ఎవరంటే లాయర్స్ వృత్తిలో ఉంటారు సార్, అడ్వకేట్స్, వాళ్ళకు కూడా గురుబలం బాగుండాలి, బాగుంది కూడా, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఏదేమైనా 12వ భావంలో రవి, బుధ, శుక్ర, శనిలో కలిసిన రాహు, అంటే 5 గ్రహాలు ప్రభావం ఉన్నాయండి మీకు 30వ తారీఖుని. అంత అద్భుతం మాత్రం కాదు. రవితో కలిసినటువంటి రవి ఆల్మోస్ట్ మీకు 14వ తారీఖు వరకు 12వ భావం ఉంటాడు, మంచిదే. రవితో కలిసిన రాహు మిక్కిలి బలవంతుడు అవుతాడండి. రాహు బలవంతుడు అవ్వడం కాకుండా శుభఫలితాలు ఇస్తాడు. కాకపోతే అంటే శనితో కలిసిన రాహు కాబట్టి మీకు నీటి గండము ప్రమాదాలు ఉన్నాయి, నీటి ప్రమాదం ఉంది మీకు. అలాగే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడం జరుగుతుంది. విదేశాలు వెళ్ళడానికి ఖచ్చితంగా జరుగుతుంది. ఎక్కువగా మీరు రుణాలు చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అంటే అమ్మవారిని పూజించడం వల్ల, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల మీ రాశి వాళ్ళకి ఈ నెల మొత్తం చాలా బాగుంటుంది. ఈ ఏప్రిల్ నెలలో 12 రాశుల వాళ్ళు చేయదగ్గ పూజలు ఏంటంటే 12 రాశులు అంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా మన ఏప్రిల్ నెలలోనే 6వ తారీఖు శ్రీరామనవమి, అద్భుతం. శ్రీరామచంద్రుడు, భద్రాద్రి రాముడు, అలాగే ఒంటిమిట్ట కోదండ స్వామి కళ్యాణాలు ఈ ఏప్రిల్ నెలలోనే జరగబోతున్నాయండి. మనం అందరం కూడా శ్రీరామచంద్రుడి యొక్క కృపకి మనం పాత్రలవుదాం. ఆ రోజు కళ్యాణం, శ్రీరామచంద్రుడి యొక్క కళ్యాణం చేయించుకోవడము, శ్రీరామచంద్రుడి యొక్క దర్శనం చేసుకోవడము, వీలుంటే భద్రాచలం వెళ్ళడము, లేకపోతే మన ఇళ్లలోనే మన టీవీలో చూస్తూ ఉంటాం. అలాగే మన ఊళ్ళో కూడా శ్రీరామచంద్రుని కళ్యాణం చేయించుకోవడము, శ్రీరామచంద్రుని ఆరాధించడం ఎంతో అదృష్టం ఉండాలండి, ఉంటుంది. ఎవరైతే శ్రీరామచంద్రుడి కళ్యాణం చేయించుకుంటారో వాళ్ళకి పెళ్ళిళ్ళు అవని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వడము, భార్యాభర్తల మధ్య విషయంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి సక్సెస్ అవ్వడము, కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే అవి వాటిల్లో విజయం సాధించడము, ఉద్యోగ వ్యాపారాల్లో కూడా విజయం సాధించడము, మనం పిల్లల విషయంలో వాళ్ళకి భవిష్యత్తు బాగా ఉండడము, మనం ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో వృద్ధి కలగడము, ముఖ్యంగా సినిమా రంగము, టెలివిజన్ రంగము, అలాగే రాజకీయ రంగం, పొలిటికల్ రంగం, ఇలాగా అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా శ్రీరామచంద్రుడి యొక్క ఆశీస్సులు ఖచ్చితంగా కావాలండి. శ్రీరాముడు, అమ్మవారు సీతాదేవి, లక్ష్మణస్వామి, భరత శత్రుఘ్నులు వీళ్ళందరి యొక్క ప్రభావం మనమే ఉండాలి. సో ఏమాత్రము మీకు అవకాశం ఉన్నా 6వ తారీఖుని స్వామివారి యొక్క దర్శనము, స్వామివారి యొక్క కళ్యాణాలు మన ఊళ్ళోనే ఉంటాయి. అలాగే పానకము, వడపప్పు విశేషం ఉందండి. పానకం, వడపప్పు ఎవరైతే చేయిస్తారో శ్రీరామచంద్రుడికి వాళ్ళ భార్యాభర్తల యొక్క అన్యోన్య దాంపత్యం ఉంటుంది అని శాస్త్రం చెప్తోంది. సో ఈ విధంగా మనం శ్రీరామచంద్రుడిని కొలుద్దాము. అలాగే సంకటహర చతుర్థి కూడా ఉందండి ఈ నెలలో కూడానే. అద్భుతమైన పండుగలు చాలా ఉన్నాయి. మనం ముఖ్యంగా శ్రీరామచంద్రుడిని మనం కొలుద్దాం. ఒంటిమిట్ట శ్రీరామచంద్రుడు కళ్యాణం ఎంతో అద్భుతం అండి. ఆయన కూడా కొలుద్దాం. శ్రీరామచంద్రుడిని ఎక్కడున్నా సరే రామ 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 అంటే ఎన్నో పాపాలు పోతాయని మనం చాలా గురువుగారు చెప్తుంటారు కదండి. సో ఈ నెల మొత్తం కూడా శ్రీరామచంద్రుడిని కొలుస్తూ, శ్రీరామచంద్రుడే మనం నిలవెల్లా ఆయన్ని పూజిస్తూ, ఆయనకు కావాల్సినటువంటి మన సపరీలు చేసుకుంటూ, స్వామివారి యొక్క ఆశీస్సులకి, ఆయనకి కృపకి మనం పాత్రలవుదాం. మీ అందరికీ కూడా ఈ చూస్తున్న మీ టీవీ మన టీవీ అంటే మన ఆది అస్ట్రాలజీ చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా ఈ నెల మొత్తం కూడా శుభాలు చేకూరాలని, విదేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా మంచి జరగాలని, ముఖ్యంగా మీ ఉద్యోగ భద్రత ఉండాలని, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కానీ ఏ రంగంలో ఉన్నా సరే వాళ్ళకి, అలాగే వ్యాపారస్తులకి చాలా బాగుండాలని, దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉండాలని, సినిమా రంగంలోనూ టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పుడూ ఆనందంగా ఉండాలని, ప్రజాసేవ చేసుకుని పునీతులు అవ్వాలని, అలాగే శ్రీరామచంద్రుడిని మనం నిలువెల్లా కొలుస్తూ రాముల వారికి అలాగే శ్రీరామచంద్రుడి వారికి ఆయన కొలుస్తూ మనం మర్చిపోకుండా ఉండవలసిన దేవుడు ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామిని నిరంతరం పూజించడం వలన శ్రీరామచంద్రుడి యొక్క
కరుణా కటాక్షాలు మనకు కలగాలంటే ఆంజనేయ స్వామిని పట్టుకోవాలంటారు. సో ఈ విధంగా మన అందరినీ శ్రీరామచంద్రుని ఆంజనేయ స్వామిని పూజిస్తూ ఈ నెల మొత్తం కూడా అద్భుతమైన ఫలితాలు కలగాలని, మనందరికీ కలుగుతాయని, అందరూ కూడా మంచి సుఖ సంతోషాలతోటి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.